ఇక రంగంలోకి గులాబీ బాస్ ఇక ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైనటువంటి గులాబీ బాస్ ఇక రంగంలోకి రానున్నారు. ఇక పూర్తిగా లోక్సభ ఎన్నికలను టార్గెట్ పెట్టి నల్గొండ జిల్లాలో ముఖ్యమైనటువంటి జిల్లాలలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహణ చేసి ఇక ముందుకు జనంలోకి రావాలని చూస్తా ఉన్నారట బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ సభ నల్గొండలో 2 లక్షల మందితో నిర్వహణ ప్రణాళికలు, కేఆర్ఎంపీ వాస్తవాల వివరణ శ్వేతపత్రం రిలీజ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్లాన్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతుందట. కృష్ణా జలాలపై సాగించినటువంటి పోరాటాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించడంలో పాటు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపిస్తా ఉందట. ఇక అసెంబ్లీలో ఓటమే మనకు మంచిదైందనేది కూడా చెప్తా ఉన్నారట. ఇక కేసీఆర్ వస్తున్నటువంటి గులాబీ బాస్ రంగంలోకి అనేది 10వ పేజీలో ఒకసారి చూద్దాం. రంగంలోకి ఇక పూర్తిగా ఆయన రంగంలోకి దిగి కృష్ణా జలాలపైన ప్రధాన అస్త్రంగా ఆయనకు నల్గొండ అనేది బాగా వచ్చేస్తుంది. ప్రతిసారి ఆయన ఉద్యమము మొదటిలో కూడా భారీ బహిరంగ సభను నల్గొండలోనే పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ఇక ముందుకు వెళ్ళాలని పోతా ఉన్నారట. కేసీఆర్ టార్గెట్ కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల మందితో గులాబీ భారీ సభకు ప్లాన్. ఇక ఆయన రంగంలోకి వస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేఆర్ఎంపీ వాస్తవాల వివరణ, నల్గొండ సభలో శ్వేతపత్రాలు రిలీజ్, ఇంటింటికి కరపత్రాల పంపిణీ. నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. 2 లక్షల మందితో సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నది. ఈ సభా వేదికగా కేఆర్ఎంపీ వాస్తవాలను ప్రజలకు వివరించేలా వ్యూహం రచిస్తున్నది. అసెంబ్లీ సమావేశాల తర్వాత గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. సభా వేదికగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారట. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని, ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలని భావిస్తున్నారట గులాబీ బాస్. కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నది. నల్గొండలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి క్యాడర్ లో జోష్ నింపాలని ప్లాన్ చేస్తుంది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న 2023 ఎన్నికల్లో సూర్యాపేట మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటమిని చవి చూసింది. దీంతో తిరిగి క్యాడర్ లో పునరుత్తేజం నింపాలని భారీ వ్యూహాలు రచిస్తున్నది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగిస్తే తెలంగాణతో పాటు నల్గొండకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలపై సాగించిన పోరాటాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించడంతో పాటు శ్వేత పత్రాలను రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలోని అంశాలతో పాటు నీటి వాటాలపై బీఆర్ఎస్ కొట్లాడిన తీరును వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని చూస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కేఆర్ఎంబీకి అప్పగిస్తే కలిగే నష్టాన్ని ప్రముఖంగా వివరించేందుకు ప్రణాళిక రచిస్తున్నది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, సాగునీటి కోసం ఏర్పడే ఇబ్బందులను కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలని భావిస్తా ఉన్నారట. ఇదే విధంగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ, 500కే బోనస్ హామీలను ఎండగట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికి అందినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, కేఆర్ఎంబీ కూర్చున్నటువంటి ఒప్పందాలు సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి కరపత్రాలు ముద్రించి ఇంటింటికి ఆ పార్టీ శ్రేణుల ద్వారా పంపిణీ చేయాలని గులాబీ అధిష్టానం చూస్తా ఉందట. మొత్తానికి రంగంలోకి అయితే వస్తా ఉన్నారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి వివరించడానికి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఎంబీకి కృష్ణా బోర్డుకు అప్పగించడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని వివరించడానికి ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కైవసం చేసుకున్నటువంటి 12 నియోజకవర్గాలు, 11 నియోజకవర్గాలు కైవసం చేసుకున్నటువంటి నల్గొండ పైనే టార్గెట్ పెట్టి ముందుకు కదలాలని, ఇక్కడి నుండే ఉద్యమాన్ని ముందుకు పోవాలని కేసీఆర్ ప్లాన్ తో ఉన్నారట. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఎన్నికలకు శంకరావం ఊదాలని చూస్తా ఉన్నారు కేసీఆర్.